అక్కడ కొట్లాడతారు. కానీ మన దురదృష్టం, మన కర్మ ఏంది అంటే ఒక దౌర్భాగ్యపు ప్రతిపక్షం, దశాబ్దాల పాటు న్యాయం చేయని ప్రతిపక్షం, దశాబ్దాల పాటు పాలమూరులో వలసలకు, అటు పక్కనున్న నల్లగొండలో ఫ్లోరోసిస్ కు కారణమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ శనిలాగా ఈరోజు ఇంకా కూడా వచ్చిన తెలంగాణను ఈరోజు దగా చేసే ప్రయత్నం చేస్తున్నదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దగా చేయడమే కాదు, డ్రామా కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడనేమో కేసులు వేస్తారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి గారు కింద కేసులు వేస్తారు పాలమూరు ఎత్తిపోతల పథకం కావద్దని. పైన షాద్నగర్కి పోయేమో అక్కడ ధర్నాలు చేస్తారు. ఇక్కడ మా దగ్గర కొందుర్గులో లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టాలే, కట్టి తీరాలే, ఎందుకు కడతలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి పైన ధర్నాలు. అంటే కడుపులో గుద్దేది మీరే, మళ్ళీ నోట్లో బిస్కెటో పిప్పర్మెంటో పెట్టినట్టు తీయటి మాటలు చెప్పేది మీరే. ఇదెక్కడి నీతి? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు గుంపులు గుంపులుగా వస్తున్నారు మనకు వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటున్నారు చూస్తా ఉన్నారు మీరు. ఎన్టీ రామారావు గారు ఒకనాడు 82లో కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచే బయటికేయాలి, బంగాళాఖాతంలో వేయాలని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టినాడు. అట్లాంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలనే లక్ష్యంతో ప్రారంభించబడ్డ తెలుగుదేశం పార్టీ ఈరోజు దిగజారిపోయి కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా మారిపోయి 10 సీట్ల 5 సీట్ల అనే అడుక్కునే స్థాయికి చేరిపోయిందంటే ఎక్కడున్నాడో కానీ పాపం ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటుకు ఒకసారికి శోభించి ఉంటాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పొడుస్తున్న రెండో వెన్నుపోటుకు ఏ పార్టీనైతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పెట్టినాడో అదే పార్టీకి ఈరోజు దాసోహం అనే విధంగా వ్యవహారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి తీరు చూసి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎక్కడ ఉన్నా మళ్ళీ రెండోసారి వెన్నుపోటు పొడిచినందుకు క్షోభిస్తా ఉంటుందని మాత్రం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మనతో పాటు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం గారు, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, సంతోషం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు ఆయన కూడా కాంగ్రెస్తో అంటగాగుతా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు మీదికెళ్ళి? అమరుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల ప్రాతిపదికగా పొత్తు పెట్టుకుంటారట. ఎవడన్నా చెప్తే ఈ మాట వింటే సిగ్గుపడతారు, నవ్విపోతారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 1956లో తెలంగాణను ఆంధ్రను కలిపి బలవంతపు పెళ్లి చేసిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆనాడు తీరని అన్యాయం ఆ బలవంతపు పెళ్లితోనే చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ 68లో ఆనాడు ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో 369 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ 1971లో తెలంగాణ ప్రజలు 11 పార్లమెంట్ సీట్లు తెలంగాణ ప్రజా సమితికి కట్టబెట్టి మా తెలంగాణ మాకు కావాలి అని గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరిస్తే ఆ 11 మందిని కూడా తీసుకొని పోయి కాంగ్రెస్ లో కలుపుకొని తెలంగాణ గొంతు నొక్కిన కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ఇచ్చిన మాట తప్పడమే కాకుండా 100 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.